సండే స్కూల్ నుండి వింటున్నాం మనం. ఏమనంటే ద నారో గేట్ అండ్ ద వైడ్ గేట్. నాశనముకు మార్గము చాలా విశాలంగా ఉంటుందని, కానీ నిత్య జీవానికి, పరలోకానికి, దేవుని రాజ్యమునకు మార్గము చాలా ఇరుగ్గా ఉంటుందని, విల్ బి నారో. అయితే దేవుడు ఈ మాట చెప్పడానికి గల కారణము ఏమనంటే, పాపం చేసేవారికి పాపపు మార్గము చాలా విశాలంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఈజీగా నిర్ణయాలు తీసుకుంటారు, ఈజీగా నడుస్తారు, ఈజీగా సాధిస్తారు, ఈజీగా సంపాదిస్తారు. కానీ మనకి చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నారు, యేసుప్రభు వారు చెప్తున్నారు మత్తయి సువార్త 7:13లో, ఆ మార్గము చాలా కష్టంగా ఉంటుందని చెప్తున్నారు, ఈజీగా ఉంటుందని చెప్పడం లేదు. ఎన్నో విషయాలండి, నేను ఏదైనా కొనాలన్నా, సాధించాలన్నా, ఏదైనా దేవుడి దగ్గర పొందుకోవాలన్నా ఈజీ కాదండి, అంత ఈజీ కాదు, చాలా కష్టం. విశ్వాసాన్ని అభ్యాసం చేయటమే కాదు, దేవుని మీద ఆధారపడి దేవుడు చేస్తాడు అని వెయిట్ చేయడం కూడా చాలా కష్టం. అవి ప్రార్థనాపూర్వకంగా పొందుకోవటం చాలా కష్టం. అయితే ఈ కష్టమైనటువంటి మార్గము ఎన్నుకున్న తర్వాత విశ్వాసమును బట్టి నడవటం కష్టమైనప్పటికీ చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకు అంటే పొందుకున్న తర్వాత చాలా తృప్తిగా ఉంటుంది. దేవుని చేయి పట్టుకుని నడవటం గొప్ప థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సులువుగా పొందుకునేవి సులువుగా పోగొట్టుకుంటాం. సులువుగా పొందుకున్నటువంటి వాటిని బట్టి చాలా ఇబ్బందుల పాలవుతుంటాం, శ్రమల పాలవుతుంటాం. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీతిమంతులు త్రోవ నీవు సరళము చేయుచున్నావు. అంటే నీతిమంతుడు నడిచే త్రోవ నీవు సరళం చేయుచున్నావు. అంటే నువ్వు యు ఆర్ వైడనింగ్ దట్ వే ఇన్ విచ్ ద రైచస్ వాక్. నీతిమంతుడు నడిచే మార్గము సన్నంగా ఉన్నప్పటికీ నీవు చేయి పట్టుకుని నడిపిస్తున్నాం కనుక అది సరళమైపోతుంది, ఈజీ అయిపోతుంది, విశాలమవుతుంది. నువ్వు నడిపిస్తున్నావు కనుక సులువుగా ఉంటుంది అని ఆ గ్రంథకర్త వర్ణిస్తున్నాడు. వాస్తవానికి శారీరకంగా చాలా కష్టమే, చాలా ఇబ్బందే. కానీ దేవుడు మన చేయి పట్టుకుంటున్నారు కనుక ఇంకా కష్టంగా ఉండదు, అది సులభంగా ఉంటుంది, విశాలంగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది, ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్. కనుక ఆ మార్గం సరళం చేసి దేవుడు నిన్ను నడిపించునుగాక. నేను ఈ మాట చెప్తున్నానంటే నా సాక్ష్యము. ఏమండి, 2000 సంవత్సరంలో జీతం లేదు, అప్పటి నుండి నాకు జీతం లేదు, నాకు సరైనటువంటి ఆదాయం లేదు, ఎవరిని అడుక్కోను, నేను ఎవరిని దగ్గర చేతులు చాపను. నేను ఈ చిన్న పరిచర్యలో నాకు వస్తున్న కానుకలు చాలా తక్కువ. నమ్మకంగా కానుకలు ఇచ్చేవారు, దశంభాగాలు ఇచ్చేవారు కూడా తక్కువ. కొంతమందిని అప్పుడప్పుడు అడుగుతున్నప్పుడు, పాస్టర్ గారు 2-3 నెలలు అయిపోయిందండి ఇచ్చా అంటారు. దశంభాగాలు ఇచ్చి 2-3 నెలలు అయిపోయిందని చెప్తారు. కొందరు తీసుకుంటారు, తిరిగి ఎవరు మర్చిపోతారు. జెంటల్గా రిమైండ్ చేస్తే వారికి కోపం వచ్చేస్తుంది. ఆయన ఇతరులకి ఇచ్చే చేతులుగా చేశాడు, కానీ పుచ్చుకునే చేతులుగా చేయలేదు. నన్ను చూసిన వారు ఒక ఆయన అన్నాడు, మీకేంటి సార్, పెద్ద కారు మీద వెళ్తారు, ఐఫోన్ వాడుతుంటారు, మిమ్మల్ని చూసిన వారు ఏ తిప్పలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారని ఎవరు అంటారు. ఎవరు అనుకోరు అన్న దాన్ని బట్టి కాదండి నేను బ్రతికేది. నీతిమంతుడిగా ఎందుకు నీతిమంతుడు? నేను యేసు ప్రభు వారిని నేను నమ్ముకున్నాను కనుక, యేసు ప్రభు వారి నీతిని నాకు అన్వయించారు కనుక నేను నీతిమంతుడిని, విశ్వాస మూలంగా జీవిస్తున్నాను కనుక నాకు ఏది తక్కువ కాదు, ఏది కొదువు కాదు. నా దేవుడు నా ప్రతి అవసరతను తీరుస్తున్నారు. మా బాబు అమెరికాలో ఉంటున్నాడు, వీసా ఎక్స్పైర్ అయిపోయింది. నాది 10 years వీసా. నాది ఒక్కడదే కాదు, నా మిస్సెస్తో కూడా, భార్యతో కూడా, పాస్టర్ అమ్మ గారితో కూడా వీసా ఎక్స్పైర్ అయిపోతుంది కనుక ఎక్స్టెన్షన్కి అప్లై చేసాం. అప్లై చేస్తే ఫీజు కట్టవలసి వచ్చింది. ఎంత అని అడిగాను, 52,000 అని చెప్పారు ఇద్దరికి కలిపి. మీకు కష్టం కదండి 52,000 ఒకసారి కట్టడం? నాకు కష్టమే, కానీ వెంటనే ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహించారు. అవి కట్టడానికి పెద్ద కష్టం అవ్వలేదు. ఆ 2 రోజుల తర్వాత వాళ్ళు చెప్పారు ఆ రోజు కట్టవలసి ఉంటుందని.
రెడీ చేసి పంపించేసాను. అస్సలు ఎవరి వైపు చేతులు చాపలేదు, ఎవరిని అడగలేదు. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా మార్గము సరళం చేశారు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, అవసరతలు తీర్చండి. వారు నడుస్తున్నటువంటి మార్గంలో ఒకవేళ నిన్ను విశ్వాస మూలముగా వెంబడిస్తూ ఉన్నారేమో నాకు తెలీదు. ఒకవేళ అలాగానే వెంబడిస్తుంటే వారి మార్గం సరళం చేసి ఆశీర్వదించి వారి అవసరతలు తీర్చి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.